వెబ్బటం గ్రామానికి సంబంధించి ఎస్సీ కాలనీకి సంబంధించి దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒకే ట్రాన్స్ఫర్ ఉంది. ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించి 150 కుటుంబాలకి సంబంధించి 2 వారాలకు ఒకసారి కంప్లైంట్ వస్తుంది. రిపేర్లు కూడా వస్తున్నాయి. దానికి అధికారులు చాలాసార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి స్పందించడం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఒక 10 నిమిషాలకు ముందు మాకు మేడం గారితో కూడా మేము మాట్లాడితే మేడం కూడా రెస్పాండ్ అవ్వటం లేదు. దానికి వేరుగా 150 కుటుంబాలకు ఒకే ట్రాన్స్ఫర్ ఉండటం వల్ల 2 వారాలకు ఒకసారి కంప్లైంట్ వస్తున్నాయి. ఆపోతుంది కూడా. దానికి కూడా అధికారులు కొద్దిగా స్పందించి మాకు ఏ విధమైన సాయం చేస్తారో మీరు అడిగి తెలుసుకోవాలని మేము అడుగుతున్నాం. మా పేరు జయప్ప, ఎబ్బటం విలేజ్, ఎస్సీ కాలనీ, ఒలగుంద మండలం, ఆలూరు తాలూకా, కర్నూలు జిల్లా. లైన్ మ్యాన్ అడిగితే కూడా ఆయన రెస్పాండ్ అవ్వటం లేదు. ఫోన్ ఆన్ తీసుకోవడం లేదు అసలు. మేడం గారు కూడా రెస్పాండ్ అవ్వటం లేదు. మాకు మేడం ఫోన్ చేసి మాట్లాడాము. నిన్న పోల్స్ కట్ అయ్యాయి కాబట్టి ఇంకా మనం ఏం అడగలేదు. ఈరోజు కూడా సాయంత్రం వరకు టోటల్ విలేజ్ అంతా కంటిన్యూ ఉంది. ఓన్లీ ఎస్సీ కాలనీలో మాత్రమే లైన్ రావటం లేదు. దానికి వేలుగా దాదాపుగా ఇప్పుడు మాకు 150 కుటుంబాలు ఉన్నాయి. దీనికి వచ్చేసి ఒకటే ట్రాన్స్ఫరే ఉంది. ఇది లోడ్ తీసుకోవటం లేదు. 2 వారాలకు ఒకసారి రిపేర్ వస్తుంది. ఇదే పెడుతున్నాము. మాకు కరెంట్ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. వారంలో 2-3 సార్లు వస్తుంది. హెవీ లోడ్ ఉంది. ఎంత కంప్లైంట్ చేసినా వస్తారు, మైనర్ రిపేర్ చేస్తారు, పోతున్నారు. మాకు ట్రాన్స్ఫర్ వేరేది పెట్టమంటే కూడా పెట్టట్లేదు. మేడం పెడతామంటున్నారు. ఇప్పటికీ 3 లైన్ మ్యాన్లు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఒకరు కూడా వర్క్ చేయట్లేదు. మాకు ఇప్పుడు వచ్చిన ఆయన కూడా మాకు ఈరోజు చేసినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. నేను మేడం చేసినాము, వస్తారన్నారు. 1-2 గంటల సేపు వెయిట్ చేసినాము. మళ్ళీ చేస్తే కంప్లైంట్ చేస్తామంటే కంప్లైంట్ చేసుకోపోండి అని చెప్తున్నారు మేడం కూడా. దీనికి పరిష్కారం ఏమనేది మాకు కావాలని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. సాయంత్రం 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము వస్తారని చెప్తూనే ఉన్నారు. మేము ఇక్కడనే నిలబడినాం. నిన్న కూడా కరెంట్ లేదు. ఎప్పుడు చూసినా మాకు కరెంట్ సమస్య ఈ ఎబ్బటం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న సమస్య ఊర్లో మొత్తానికి ఎక్కడ లేదు. ఇక్కడ మాత్రం భారీ సమస్య అయిపోయింది. లోడ్ ఎక్కువ అయిపోయింది. హెవీ లోడ్, హెవీ కనెక్షన్స్ ఇచ్చినారు ఒక మోటార్కి. అది కూడా 15 kV మోటార్. ఇది దానివల్ల మాకు సమస్య అయిపోయింది ఫుల్గా. వర్షాకాలం వచ్చిందంటే మరి విపరీతంగా మాకు సమస్య. వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ. మా కాలనీలో దాదాపుగా 150 కుటుంబాలు ఉంటాయి సార్ మా కాలనీలో. దాంతోపాటు ఇక్కడ స్కూల్కి ఇక్కడ సైడ్ కనెక్షన్ కూడా ఇచ్చేశారు. దానివల్ల మాకు హెవీ లోడ్ అయిపోయి మాకు అసలు కరెంట్ సప్లై అనేది సరిగా లేదు. మాకు ఇంట్లో ఫ్యాన్లు తిరగడం లేదు, లైట్లు కూడా సరిగా వెలగడం లేదు. ఈ నైట్ టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. ఓకే సార్, దీన్ని కూడా పరిష్కారం చూపాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్.